సో ఈ వీడియోలో నేను ఒక ఫంక్షనల్ కాంపోనెంట్స్ కోసం చెప్తాను అనమాట. ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ఏంటి. సో ఆ ఫంక్షనల్ మనకి ఏ రియాక్ట్ లో టూ కాంపోనెంట్స్ చెప్పాను. క్లాస్ కాంపోనెంట్, ఫంక్షనల్ కాంపోనెంట్. దిస్ వీడియోలో ఫంక్షన్ కాంపోనెంట్ గురించి చెప్తాను. సో లెట్స్ క్రియేట్ వన్ కాంపోనెంట్. ఓకే. సో కాంపోనెంట్ పేరు ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ login.js అనేది ఒక ఫైల్. ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఫంక్షనల్, ఓకే, ఫంక్షన్ కాంపోనెంట్ కోసం చెప్తాను. ఓకే. ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ఏంటి? ఓకే. ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఓకే. సో ఏ విధంగా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తాం. యాక్చువల్లీ ఇన్ రియాక్ట్ దర్ ఇస్ టూ కాంపోనెంట్స్, ద క్లాస్ కాంపోనెంట్ అండ్ ఫంక్షన్ కాంపోనెంట్. టూ కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ ద ప్రిఫర్డ్ వే ఈజ్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్, నాట్ ఎ క్లాస్ కాంపోనెంట్. ఓకే. సో ఇక్కడ క్లాస్ కాంపోనెంట్ కోసం మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఫంక్షనల్ కాంపోనెంట్ కోసం చెప్తాను. ద ఫంక్షనల్ ద ఫంక్షన్ కాంపోనెంట్ ఆర్ ది మోడర్న్ వే టు క్రియేట్ ఎ రియాక్ట్ కాంపోనెంట్. ఓకే. ఇక్కడ మనం రియాక్ట్ లో ప్రతిదీ కాంపోనెంట్ అనే పేరు పెడతాం. ప్రతిదీ కూడా కాంపోనెంట్. ప్రతిదీ మనం కాంపోనెంట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా ఒక టెర్మినాలజీ వాడాను. కాంపోనెంట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఇలాగ క్లాస్ కాంపోనెంట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక కాంపోనెంట్. ఓకే. ఇది క్లాస్ కాంపోనెంట్ అవ్వచ్చు, ఫంక్షన్ కాంపోనెంట్ అవ్వచ్చు. నేను ఇక్కడ కాంపోనెంట్ అనే పేరుని వాడతాం. ఓకే. సో అసలు ఈ కాంపోనెంట్ ఒక సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తాం. ఓకే. సింపుల్ గా ఒక ఫంక్షన్ కాంపోనెంట్ ఎలా ఉంటుందంటే, ఫంక్షన్ అనే కీవర్డ్ తో స్టార్ట్ అయ్యి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఇలా ఉంటుంది. సింపుల్ ఫంక్షన్ ఇంతే కదా. ఓకే. మీకు లాస్ట్ టైం జావా స్క్రిప్ట్ లో చెప్పేటప్పుడు ఫంక్షన్ లో ఏ విధంగా చెప్పాను? ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, పారాంథసిస్ ఉన్నాయి, కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అయింది. ఈ కర్లీ బ్రేసెస్ లో ఏముంటది? బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే. సో ఇది సింపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఫంక్షన్. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫంక్షన్ నేమ్ అనేది మస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే. అదన్నా ఫస్ట్ లెటర్ కాంపోనెంట్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లో ఇట్ మస్ట్, ఓకే, రిటర్న్ వ్యాలిడ్ జేఎస్ఎక్స్. ఓకే. జేఎస్ఎక్స్ ని రెండర్ చేయాలి. వ్యాలిడ్ రిటర్న్ ఏంటి? వ్యాలిడ్. వాట్ ఈస్ ద జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే, జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే స్టాండ్ ఫర్ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. ఓకే. ఇది ఒక స్పెషల్ సింటాక్స్ యూజ్ టు ఇన్ రియాక్ట్ టు సింపుల్లీ బిల్డ్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. ఈ జేఎస్ఎక్స్ లో జేఎస్ఎక్స్ లో allows us to write our HTML in React. అంటే మన HTML ని రియాక్ట్ లో రాయాలంటే ఈ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అని యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ లో మనకి జేఎస్ఎక్స్ కంబైన్డ్ ఏంటంటే, ఇట్స్ ఎ కంబైన్ ది హెచ్టిఎంఎల్ కంబైన్ ది హెచ్టిఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్ టుగెదర్. ఓకే. సో టుగెదర్ మన జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ కాదండి. ఇట్స్ ఎ కంబైన్. జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కంబైన్ ది యువర్ హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ జావా స్క్రిప్ట్. ఓకే. ఇది ఎందుకు వాడతామంటే allowing us to write HTML జావా స్క్రిప్ట్. ఓకే.
ఫర్ క్రియేట్ ఇదా ఫర్ క్రియేట్ యూఐ కాంపోనెంట్స్. ఏది యూఐ కాంపోనెంట్స్. ఓకే. సింపుల్ గా ఈ జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ ఎలా ఉంటుంది? సింపుల్ అండి. మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటాం కాన్స్టెంట్. ఓకే, ఒక ఎలిమెంట్ ఇలా తీసుకున్నాం అనుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎలిమెంట్ అనేది ఈ విధంగా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అంటే ఏంటి? సింపుల్ జావా స్క్రిప్ట్. ఈ ఎలిమెంట్ మనం ఇక్కడ రెండర్ చేయాలి, రిటర్న్ చేయాలి. ఓకే, ఈ ఎలిమెంట్ ని మనం రెండర్ చేయాలి. దీనిలో మనం ఈ యొక్క జావా స్క్రిప్ట్, ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్ లో మనం ఏదైనా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసామంటే కాంపోనెంట్ కన్ఫర్మ్ గా రిటర్న్ ఉండాలండి. ఈ రిటర్న్ లో ఏముండాలనేది ఇప్పుడు చెప్తా. ఈ రిటర్న్ లో ఏముండాలంటే మన జేఎస్ఎక్స్ ఉండాలి, జావా స్క్రిప్ట్. అంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎంటీ పెట్టచ్చు, ఎంటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఎంటీ కూడా పెట్టచ్చు ఏ డేటా కంటెంట్ మీరు లోడ్ చేయకపోతే. ఓకే, బట్ యాక్చువల్లీ ఈ యొక్క రిటర్న్ లో మనం ఏం చేయాలంటే సమ్ హెచ్టిఎంఎల్ అంటే ఏదైతే ఈ లాగిన్ కాంపోనెంట్ ఉందో ఈ లాగిన్ లో మనం ఏదైనా డిజైన్ చేయాలంటే ఆ డిజైన్ ని ఈ రిటర్న్ అనే కీవర్డ్ లో పంపించాలి బ్యాక్ సైడ్. ఓకే, సో చేద్దాం. నేను సింపుల్ గా ఈ లాగిన్ అనే కాంపోనెంట్ లో ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. ఓకే, సో డివ్ ట్యాగ్ ని ఎండ్ చేశాను ఫస్ట్. ఈ డివ్ ట్యాగ్ సేమ్ HTML అలా రాస్తాం, అలాగే రాస్తాం. రాసి దాన్ని రిటర్న్ చేస్తాం. ఈ రిటర్న్ చేసే దాన్ని ఈ పర్టికులర్ దాన్ని మనం జేఎస్ఎక్స్ అంటాం, జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. దాన్ని మనం ఈ కాంపోనెంట్ ఈ యొక్క లాగిన్ కాంపోనెంట్ రిటర్న్ చేస్తాం. ఆ తర్వాత ఎక్కడ ఈ కాంపోనెంట్ కావాలో అక్కడ యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ లెట్ మీ డిజైన్. ఓకే, సో H1 ట్యాగ్ అనేది ఏముందంటే లాగిన్ అని ఉంది. సింపుల్. ఓకే, సో లెట్స్ డిజైన్ లేటర్. జస్ట్ లాగిన్ స్క్రీన్ అనేది ఒక ఒక H1 ట్యాగ్ లో తీసుకున్నాం. దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేటింగ్ ద ఫంక్షన్ కాంపోనెంట్. కీప్ ఇన్ మైండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇలాగే యూజ్ చేస్తాం. అదే ఇది నార్మల్ ఫంక్షన్ కదా, దీన్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. కాన్స్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్, ఇంకో పేరు పెడతా లాగిన్ స్క్రీన్ అని. ఓకే, మనం యారో ఫంక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం కదా, విత్ యారో ఫంక్షన్ కూడా మనం చేయొచ్చు. దిస్ ఈజ్ వే ఆఫ్ without this is a regular function. This is a arrow function. ఈ arrow function లో కూడా నేను ఈ విధంగా రిటర్న్ చేయొచ్చు. ద టూ వేస్ అండి నేను రిటర్న్ చేసేది. సో సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పెడతా. దిస్ ఇస్ సింపుల్ arrow ఫంక్షన్. ఓకే, సింపుల్ arrow ఫంక్షన్. ఇక్కడ మీరు చూస్తే ద సేమ్ కోడ్ ని నేను టూ వేస్ లో రాశాను, విత్ రెగ్యులర్ ఫంక్షన్ అండ్ arrow ఫంక్షన్ ఎనీథింగ్. ఓకే, సో ఏ విధంగా కూడా రాయొచ్చు. అయితే నేను దీన్ని ప్రిఫర్ చేయను. సో దట్స్ వై నేను కామెంట్లో పెడతా. ఓకే, నేను ఇలాగా ప్రిఫర్ చేయకుండా ఓన్లీ ఆరో ఫంక్షన్ యూజ్ చేసి రాస్తా నేనైతే. ఇదే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఒక ఫంక్షన్ కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ని వేరే ఫైల్లో యూజ్ చేయాలి కదా. వేరే ఫైల్లో యూజ్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఏ ఫైల్లో యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్లో ఇంపోర్ట్ చేయాలి. ద టూ. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ కాంపోనెంట్ నేమ్? లాగిన్ స్క్రీన్. ఇది మీ యొక్క కాంపోనెంట్. అంటే ఏమవుతుంది? ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ని మనం ఏ ఫైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేయకపోతే మనం ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ని యూజ్ చేయలేము. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ని నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫంక్షన్ ఏదైతే డిఫాల్ట్ గా మన ఎస్ఆర్సి ఫోల్డర్ లో యాప్ డాట్ జేఎస్ అనేది ఏ కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ ప్లేస్ లో నేను ఈ లాగిన్ స్క్రీన్ ని రెండర్ చేస్తాను. ఓకే, సో ఎక్కడ రెండర్ చేయాలి? అప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏదైతే నాకు కాంపోనెంట్ అన్నదో ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలి అంటే ఏంటంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడతాం.
యువర్ కాంపోనెంట్ నేమ్ ఏంటి? లాగిన్ స్క్రీన్, అంతే కదా. లాగిన్ స్క్రీన్. ఈ లాగిన్ స్క్రీన్ ఎక్కడ ఉంది? మీ ఫైల్లో, మీ విత్ ఇన్ ద ఫైల్లో ఉంది. ఓకే. సో చూసారా, ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ లాగిన్ అనేది. సో దిస్ ఈస్ ది వే ఆఫ్ ఇంపోర్ట్ ది లాగిన్ స్క్రీన్. ఓకే. దిస్ ఈస్ ది వే ఆఫ్ ఇంపోర్ట్ లాగిన్ స్క్రీన్. మీరు ఇంపోర్ట్ లాగిన్ స్క్రీన్ ఇంపోర్ట్ చేశారు. ఇది ఏ విధంగా వాడాలి, ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏ విధంగా వాడాలి అనేది ఎక్కడ వాడాలనుకుంటున్నాం? ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ కాంపోనెంట్ల బదులు నేను ఏ విధంగా వాడాలి, ఏ కాంపోనెంట్ వాడాలి, యూజ్ చేయాలనుకున్నా ఇలాగా యారో సింబల్ పెట్టి కాంపోనెంట్ నేమ్ రాస్తాం. కాంపోనెంట్ నేమ్ రాసి స్లాస్ పెట్టి క్లోజ్ చేస్తాం, అంతే. దిస్ ఈజ్ వే ఆఫ్ యూజింగ్ ది కాంపోనెంట్. మనం క్రియేట్ చేసే కాంపోనెంట్ ను ఎక్స్పోర్ట్ చేసి, ఏదైతే మనం కాంపోనెంట్ క్రియేట్ చేసామో కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసి index.js లో ఇంపోర్ట్ చేసి, ఆ ఇంపోర్ట్ చేసిన కాంపోనెంట్ ని ఇక్కడ రెండర్ చేసి చూపిస్తాం. చూసారు, అవుట్పుట్ వచ్చింది. దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేటింగ్ ది అవర్ ఫంక్షనల్ కాంపోనెంట్ అండ్ యూజ్ ఇన్ ది అదర్ ఫైల్ అన్నమాట. ఓకే.